అందుకే నిన్ను ఎవరం కూడా అడిగి మళ్ళీ ఇవాళ ఎత్తుకులాడినా. నువ్వు అబద్ధం ఆడినావని కాదమ్మా. ఏంది ఎంగమ్మా గిన్నెలు తెచ్చిపోతే ఎట్టాగు వీడియో పెట్టాలి నేను ఎంగమ్మకి. ఎత్తుకెళ్ళి గిన్నెలు తెచ్చిపోతే ఎట్టా ఎంగమ్మా? ఎవరైనా నేనేదో కామెంట్ పెడతాంటే ఏం కబుర్లు ఎంగమ్మా? నువ్వు అట్టమనుకోను చెప్పాలమ్మా. నువ్వు చెప్పాలి. ఏం చెబుతాను నేను? నాకు పొలం రాజీనామా వచ్చేసింది. ఇంకా హాయిగా తిని కూర్చో నాకు బాగా శుభ్రంగా చేసి పెట్టి అంటున్నాను. ఇంకా నాకు కూడా ఆరోగ్యం దెబ్బతింది కదా. శుభ్రంగా చేసి పెట్టాలి. ఇంటికాడ ఉంటే చేసేది వేరు, నేను చేలల్లోకి పోయి కష్టపడితే చేసేది వేరు. అది తేడాని. ఎందుకంటే ఇంటికాడ వచ్చేసి కోపం వచ్చేసి ఓటు లేక ఎట్ట పడితే అది చేస్తా. ఇప్పుడు అనుకో టేస్ట్గా రుచిగా కొద్దిగా బాగా శుభ్రంగా చేస్తాను. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అబ్బా 15 ఎకరాలు చేసినారైతే 15 ఎకరాలు 4 ఏళ్ళు చేసాం. ఒళ్ళు గొల్ల అయిపోయింది. ఆ ఓపిక మీద ఎట్లా కూడా చేసే కానీ ఇప్పుడైతే అసలు ఇంక ఏడవాల్సిందే. తగ్గిపోయింది అయిపోయింది. అదే చేసినట్టు చేయాలంటే ఇంకా సంవత్సరం 5 నెలలు ఉందంటే ఇంకెట్టా కొట్ట. ఇవాళ పొద్దు నుంచి శుభ్రతమ్మ చేసినట్టే మొత్తం శుభ్రం చేసింది వాళ్ళు. ఇందాక వెళ్ళి ఎండకినాకి వెళ్ళి వంట చేసుకున్నావా? ఏం కూర చేసుకున్నావు? నవ్వారు నైట్ నానబెట్టు. బాగానే వచ్చాడు పెద్ద అమ్మాయి. బాగా శుభ్రం రేట్ నానబెడితే నీకు పోవటం కూడా బాగా పోద్ది. బాగానే ఉతికాడు మాయి. బాగా బాగాడు పెద్ద ఆయన. ఎంగమ్మ తీసుకుందేమో కానీ నవ్వారు మీ పెద్ద ఆయన కదా ఇచ్చినప్పుడు నాకు బాగా తేటకు వచ్చింది. మరన్ని నీళ్ళల్లో జాడించడం. మనకంటే చిన్నాడా? ఎంత వయసు ఉంటుందమ్మా? ఏమోలే పెద్ద ఆయన అంటా నేను ఇంకా అలవాటు అయితే. ఇప్పుడు ఆయనకి 65 ఏళ్ళు అంట. పొద్దున్న చూస్తున్నాడు కొండయ్య గారు నాన్నకి. మరి అంత ఉంటుందా ఇంకో తక్కువ ఉంటుందా? చిన్నాడేనా? అయితే 60 ఉంటుందేమోలే. మరి ఇప్పుడు నీకు కూడా పెద్ద కొడుకు. ఆ తల్లికి పెద్ద కొడుకు అనే మీ ఆయన ఏం కూర చేసా? కూర పచ్చడి. ఏదైనా కష్టపడుతున్నారు ఇద్దరు. కష్టంలోనే రూపాయి కనపడ్డా ఏదైనా అందులోనే ఒక సంతోషమైన ఆనందం. ఆయన పని చేసుకుంటే అదే అదే రేకులు వేసుకుంటే మేము ఇంటికి నాకు సగం బాధ ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఈసారి వాళ్ళు వచ్చేలోపు అన్ని శుభ్రం చేసుకుంటే అన్ని ఉంటే 2 నెలలకు వేస్తారు. అంతేనా? అంటే ఎండాకాలం కూడా కాస్త చల్లగా ఉండేటట్టు. ఏదో ఒకటి మరి మనకి ఏం గుర్తయితే మాత్రమేమి పొత్తు కుదిరితే పూరి పాకైనా చాలని మొగుడుతో పాట కూడా ఉంది సినిమాలో. పొత్తు కుదిరితే పూరి పాకైనా నెంచి అంతైనా ఏదైనా. అవును. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటే ఏడుండాలనా అనిపిస్తాము. అదే అది బాగు చేసుకుంటాం. ఏడన్నా అద్దెకి దొరకవా? దొరికితే కానీ దూరం. మా ఇళ్ళ కల్లి అయితే ఏదన్నా ఇటుకాయ పట్టుకాయ ఎట్టండి ఈ కాడికైనా దగ్గరలో అయితే
ఆ పని వాళ్ళు ఉంటే మంచినీళ్ళు పోసింది నీటము అట్లాంటివి చేసుకోవచ్చు. అన్నం ఇలా జరిగితే బాగుంది. అదే మరి దేవుడి దయ్య అంతా దేవుడి దయ్య. మీరు రేకులు వేసుకోండి, మీరు రేకులు వేసుకోండి అని అంటారు. అనే వాళ్ళేగా చదువుకుంటే అంతేగా మరి, అంతేగా వేసుకోమని అనేవాళ్ళే కానీ ఇది ఈ పామాలు తీసుకోమనే వాళ్ళే. నువ్వే చదువుతున్నావు కానీ అందరికీ నీకు ఎవరు చదవట్లా. ఇది ఇది బూజు వచ్చిందా ఏంది ఏందమ్మా? ఇది నన్ను చూసి ఏంది అట్టుంది దోమలు వస్తున్నట్టు నీ పారైపోయావంటే ఇది ముగ్గులే సోమేదిలే అదేముందిలే అన్నా నేను కూడా. ఏమైందిలేమ్మా నీళ్ళు పోసాకని అదే చుట్టూ పాసి పెట్టింది ఎంగమ్మా. కొద్దిగా బ్లీచింగ్ వేసి బాగా రుద్దాలి ఒకరోజు. అంతా చుట్టూ గలీజ్ అయిపోయింది. ఇంకా నేను వచ్చినప్పుడు ఇదంతా సిమెంట్ పూసుకున్నా నేను మొత్తం. ఇప్పుడు అందరి దొడ్లు అయితే లేదు, గొత్తులుగా పచ్చడి గట్ట ఉంది. అది చూసి నేను మా అమ్మ నేను చేయలేను ఇట్టుందని ఈయన చేత మొత్తం సిమెంట్ చేపించా. ఎవరు పిలుచుకొచ్చి అందుకని కొంచెం శుభ్రంగా ఉంది కానీ పాసి పడుతుంది చుట్టూతా. మా మేనత్త కూతురు మొన్న అంటుంది నేను వస్తాలేవే ఒకసారి నీ పాస్ ఎవరు రాలేదనుకుంటున్నావు అంటే, మేముండే ఇంట్లో మీరు ఎవరు ఉండలేరు తల్లా అంటే ఇల్లు చూసి కాదులే నీ పాసం వస్తాను ఉంది. అంటే వాళ్ళు ఇల్లు వాటిలు అసలు ఎంత ఎట్లుంటాయని బ్రహ్మాండం ఉంటాయి. మీకు సొంతూరులో మా తీసేసాం, పడగొట్టాం. మీకు వెళ్ళాలని అక్కడ స్థలాల్లో మేము ఏరియాల్లోకి వచ్చేసినాక పడగొట్టేసి స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థలాలు ఇప్పుడు మంచి రేట్లు వస్తాయి అంటున్నారు. అమ్మేసి కొనుక్కుంటామని వెళ్ళేటప్పటికి స్థలాలు అమ్మేస్తే అపార్ట్మెంట్ లాగా వస్తుంది టౌన్లో. అది కొనుక్కుంటే తర్వాత మేము ఉండన్నాళ్ళుంటే తర్వాత పిల్లలు అమ్మంటారా పిల్లలు అమ్మంటారా? ఇప్పుడు కాదు, కొంచెం ఇంకా బాగా రేట్లు. ఇప్పుడు సంవత్సరంన్నర కదా మేము వెళ్ళేది అప్పటికి. ఇప్పుడే కొంచెం పెరుగుతున్నాయి అంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాక అక్కడ మా కళ్ళే కొంచెం పెరుగుతాయి అంట. దోమలు చూడు ఎడ దిగుతుంది. ఏడేమో కాయలు దీనికి తొక్కులు బొక్కులు వేస్తారు ఇది కవర్లో. దానికి ఏ రోజు వెళ్తే ఆ రోజు తీసుకుందామని. ఇక లేదంటే ఎలాగాని టక్కుని కుదరకపోయినా అద్దెకి తీసుకురైనా ఏడన్నా వంట కొనుక్కుని అక్కడ పోవచ్చు. కూతురు వాళ్ళకి దగ్గర తీసుకుంటే బాగుంటుంది. ఇల్లు కొనుక్కునేదా? కొనుక్కునేది ఈయనేమంటున్నాడు దగ్గరలో ఎవరికి దగ్గరలో ఉండదు మనం ఇద్దరికి. ఇప్పుడు ఈమె దగ్గరలో ఉంటేనే ఆమె ఈమెకేం పెడుతున్నారు అనుకుంటుంది ఆమె. కాదమ్మా ఏదన్నా తగ్గిపోయినా ఇప్పుడు అసలు ఆ ఏరియాలో ఎక్కడ ఉందా కారు వేసుకొస్తే గంటలోపు అక్కడ ఉంటారు. అరగంటలో పిల్లలు మేము దగ్గరలో చేరినాక చుట్టుపక్కల ఎక్కడ ఉండవు. అయితే గంటలోపు అరగంటలోపు ఉంటారు బాగాలేదంటే. అదేం ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే దూరం అయింది కానీ ఏడకే 2:30 గంట 3 గంటల్లో వచ్చేస్తున్నారు కారు అయితే. ఇంక మనకి అక్కడే ఉంది ఇంకమ్మా అరగంటలో 1/4 గంటలో వచ్చేస్తారు. బీచింగ్ ఉంది బీచింగ్ ఉంటే రెండో వాళ్ళ శూన్యం పొద్దున్నే వచ్చిపోయి కొద్దిగా పూసేసి వెళ్తే ఇప్పుడు వచ్చినప్పుడు కావచ్చు. నువ్వు వచ్చినప్పుడు పొద్దున పూట వచ్చినప్పుడు చుట్టూ పూసేస్తే ఈ ఎండకి ఎండిపోయింది. ఇప్పుడు వచ్చినప్పుడు కడుక్కుంటే బాగుంది. మేము వెళ్ళేటప్పుడు మేము మౌరు పిల్లలు కూడా రండి గుంటూరులో 4 ఇల్లు చేసుకునే బతుకుతారు. అపార్ట్మెంట్లో నీకు ఒక రూమ్ ఇస్తారు. మరి ఫ్రీ రూమ్ ఫ్రీ. ముసలాయన ఆడ కాపులో ఉండదు చాలు వాచ్మెన్ గా. నువ్వు 4 ఏళ్ళలో చేసుకున్నావు 10 ఏళ్ళు వస్తాయి నెలకి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా బాగుంటావు మనిషి. అవును ఒక ఎత్తున అన్నం కూడా వండబంది. కట్టి కూర పెట్టే వాళ్ళు ఉంటారు. ఒక అమ్మ టిఫిన్ పెట్టి అమ్మ ఉంటుంది. వాళ్ళ వీళ్ళు పెట్టేవాళ్ళు ఎవరోనమ్మ 4 ఏళ్ళలో చేసుకున్నా హాయిగా బతకొచ్చు. మా కూతురు రమ్మంటుంది మరి బంగారంగా 10 ఇల్లు అపార్ట్మెంట్. నేనే మాట్లాడతాను నీకు నువ్వు రావాలంటే గుంటూరులో కూడా. అంటే అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
అదేంటే మా ఆయన వేసుకుండేది నిద్ర పిల్లలు. నిద్ర పిల్లలు వేసుకుంటాడా? ఎందుకని నిద్ర పడ్డా? సరైంది. ఓ అదే చిన్న 10 చదివిదా నుంచే అట్లా ఉండదు. అదే అందుకని అదే టౌన్ లో ఆయన అయితే మెయింటైన్ చేయలేడు, నువ్వు చేయగలుగుతావు. కానీ నువ్వేంటి 10 ఇళ్ళు అయినా చేయగలుగుతావు బ్రహ్మాండంగా. అంటే 10 ఇంటికి 2000 కాడికి ఇచ్చిన 10 ఇళ్లలో 20,000 నెలకి అయితే చేయించుకోవాలి ఓపికగా. మా ఇంట్లో ఎంతమంది అక్కడ బతికి బోల్డ్ మంది వాడు అసలు అపార్ట్మెంట్లో చాకలాళ్ళు బలిసిపోయారు. ఇప్పుడు మా వాళ్ళే చేయటం లేదు మీ పని. ఎక్కువ మీ వాళ్ళే ఇప్పుడు అపార్ట్మెంట్లో రూమ్ ఇస్తారు. అసలు ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్ల కింద ఎండాకాలం నేను ఎప్పుడన్నట్టు పార్కులోకి వెళ్ళామని వెళ్తే టీవీ పెట్టుకొని మల్లెపూలు పెట్టుకుని కుర్చీలో సాయంత్రం పూట ఈ టైం అప్పుడు కూర్చుంటుంది బాగా ఫ్రీగా. అమ్మాయి అబ్బాయి ఏమి హాయిగా బతుకుతున్నారు అనిపించింది దాని గురించి. ఎందుకమ్మా ఇన్ని ఇల్లు కూడా చేయబడలేదు నువ్వు? అవును 4 ఇల్లు చేసుకుంటే చాలు ప్రశాంతంగా. అంట్లే అదే వద్దే ఉన్నదా రూపాయి కూడా ఇక వచ్చే డబ్బులు వాడుకోవడానికి కదా. కార్లు తుడిస్తే కారుకి ఇప్పుడు ఇదివరకు 10 రూపాయలు అంటే 20. ఆ వాచ్మెన్ 10 కార్లు చూసుకుంటాడు. అపార్ట్మెంట్ లో వాళ్ళే ఉంటాయి కింద కార్లు, బళ్ళు కార్లు, దానికి ఎంత దీనికి ఎంత అని డైలీ బకెట్ గుడ్డ తీసుకుంటాడు పొద్దున్నే లేచి. ఇప్పుడు మా అమ్మ కూతురు వాళ్ళు ఉండేవాళ్ళు అందరు మీ కారు వాళ్ళమ్మా. అదే ఇంకా మాట గేరకుండా పీస్తో నేరుతాం. గీరితే గేర్లు పడితేనంటే కుక్కర్ పనిచేయదు సరిగా. అయితే అందరు మీ కారు వాళ్ళు ఉద్యోగం వచ్చి వాళ్ళు రిటైర్ అవుతున్నా అప్పుడు ఇళ్ళ కాడ అట్లా వాళ్ళు మంచి వాళ్ళే. అవును యాడైతే బతుకు తెరికి మా మనవరాలను మనమన్ను మీకు అలవాటు అయిందాక మీకు అన్ని ఉంచుకోండి అంటారు. ఇంకా నీకు ఒంగోలు అయితే బెమ్మాయి కూడా ఉంది అండగా, ఇంకా చక్కగా ఉండొచ్చు. ఏదన్నా చేతగాని కూడా పర్వాలా, చేతగాని కూడా మా అల్లుడు వచ్చి చేసిపోతాడు. అండ ఉంటది కాస్త పెద్ద వయసులో. అందుకే ఇప్పుడు మా పిల్లలు కూడా మమ్మల్ని వచ్చేయమంటాం. ఆదివారం వస్తుంది మా పెద్ద పిల్ల మాత్రం, చిన్నపిల్ల ఏమో కానీ శనివారం సాయంత్రమే వచ్చింది. ఇక ఆదివారం అమ్మ దగ్గర ఉండి రెస్ట్గా పోదాంలేని. మీ మనవడేమో ఏందమ్మా నా సంగతి ఆయన వస్తాడు, ఆడొస్తాడు, వాళ్ళిద్దరు వస్తారు అమ్మ కొడుకు అని అంటే మీ మనవడు. అప్పుడు చిన్నాళ్ళు కూడా చేస్తారులే. నేను దగ్గరలో ఉంటే అందరు చేస్తారు. నేను పొలాలు చేస్తావా, ఏ వయసు చేస్తావు, నా సంగతి చెప్పు, నా సంగతి చెప్పు. మొన్న కూడా మా కోట వదిలిందిగా, మొన్న కూడా బాగానే వదిలించారు. కొడుకు లేకపోతానా ఎవరు తిన్నా వాళ్ళే కదా అట్లా అనుకుంటాను. కొడుకుంటే ఒప్పుకోరు కదా. అసలు మనకేడుకుంది కొడుకులు ఉంటే మన దగ్గర ఉంచుతారా పెట్టమని? ఆడపిల్లలకి ఎక్కడ పెడతారనని ఇప్పుడు నాకు పెట్టారా. మా అమ్మ చచ్చిపోతా అమ్మ ఈయనంత మంచాడు కాబట్టి మా అమ్మ వాళ్ళని బాగా చూసా నేను. బోలే డబ్బులు వాడా. మా అమ్మ సావక ముందు సంవత్సరం ముందు నుంచి అనేది 1 ఎకరం రాయించుకోమ్మా, 1 ఎకరం రాయించుకోమ్మా, అబ్బాయి జీవితాలే బోళ్ళు వాడే ఉంది డబ్బులని. ఏమి ఇచ్చారు వాళ్ళు? నాకు ఏమి అదృష్టం ఉండాలి. అంతే అంతే, మొగులు చెప్పిన అదృష్టం. మీరు కూడా అక్క బాగా కదా అని ఎప్పుడు బాగాలేదన్నా ఏది కావాలన్నా నీకు అసలు పట్టించుకునేవాడు కాదు. అది కింద కూడా కడిగేసావా ఇంకమ్మా? కడిగేసినాము, శుభ్రంగా కడిగా. పోనీలే. హాయ్ అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిందంతా మనం ఇక్కడ చూసుకుంటే